ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాను కదా. ఇక్కడైతే మీకు పర్ల్స్ చూపిస్తున్నాను కదండి. మీరైతే ఎంత ఉంటాయి అనుకుంటున్నారేమో కానీ ఇవైతే 10,000 అబోవ్ ఉన్న పర్ల్స్ అండి. ఇక్కడ డిఫరెంట్ మోనాలిసా బీడ్స్, ఇంకా డిఫరెంట్ క్రిస్టల్స్ అని ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయండి. ఏది ముట్టుకున్నా కూడా 10,000 అబోవ్ అంట. 1000 2000లో అస్సలు ఏమీ లేవండి. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. స్టాల్స్ వచ్చి 1000 వరకు స్టాల్స్ అయితే ఉన్నాయండి. ఫుల్ క్లౌడ్గా ఉంది, ఎందుకంటే 2 డేస్ వీకెండ్ 2 డేస్ ఇక్కడ పెట్టారు. ఇది వచ్చి మాకు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్ అయితే పెట్టారు. ఇది చాలా బాగున్న ఐటమ్స్. బయట కంపేర్ చేస్తే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉందండి. ఎందుకంటారా, ఇది స్టాల్స్ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి, రెంటెడ్ కదా, అందుకని కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. అలాగే ఇంకా స్టాల్స్లో బట్టలు అంటారా విపరీతమైన ఉన్నాయండి. ఇంకా బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు ఇలా డిఫరెంట్గా అయితే చాలా ఉన్నాయి. మగ్గం వర్క్ బ్లౌజెస్, డ్రెస్సెస్ ఇలాగా. నేనైతే ఏమీ తీసుకోలేదండి, చూసే వరకు అన్నీని విండో షాపింగ్ అయితే చేశాను. అసలు ఫుల్గా క్లౌడ్ ఉంది. అసలు ఈ టైంలో ఏం తీసుకోవాలో కూడా నాకు తెలియలేదు. ఎగ్జిబిషన్కి వచ్చి చాలా రోజులైందని చెప్పి వచ్చాను, అంతేగాని నేనైతే ఏమీ తీసుకోలేదండి. ఏది ముట్టుకున్నా చాలా కాస్ట్ అనిపించింది. ఎగ్జిబిషన్‌లో ఫ్రీగా మెహందీ అది కూడా పెట్టారండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టారు. అలాగే బయట ఫుడ్ ఐటెమ్స్ కూడా పెట్టారు. నేను అన్నీ అసలు కవర్ చేయలేదు, ఎందుకంటే అసలు క్లౌడ్‌గా ఉంది. అందరూ విపరీతమైన జనాలున్నారు. అందువల్ల నేనైతే ఏవి వీడియోస్ అయితే తీయలేదు. కానీ ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ కూడా మనం పే చేసి ఫుడ్ ఐటెమ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు అన్నీ కూడా ఉన్నాయండి. మన ఇక్కడ డిఫరెంట్ బెడ్‌షీట్లు, సారీస్ అయితే ఉప్పాడ, గద్వాల్, బనారస్ అలాగా డిఫరెంట్ అయితే ఉన్నాయండి. మనం చూజ్ చేసుకొని పెట్టుంటది. బార్గెన్ అంటారా, కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వరు. కొందరు ఫిక్స్ ఎంత అయితే అంత ఫిక్స్ అవుతుంది. కొందరైతే బార్గెన్ చేసుకుంటున్నారు. ఎలా ఉంది ఈ వీడియో చూసి చెప్పండి. మీరెప్పుడైనా ఇలాంటి ఎగ్జిబిషన్‌కెళ్తే కామెంట్